ఎంతసేపు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉండాలా? మేం మాత్రం ఆర్టిస్టులం కాదా? మాకు నటన రాదా అంటున్నారు హీరోయిన్లు. అందుకే ఒకవైపేమో హీరోయిన్గా బిజీగా ఉంటూనే మరొక వైపు లేడీ ఓరియంటెడ్ క్వీన్ అనే ట్యాగ్ కోసం తెగ కష్టపడుతున్నారు. తెలుగులోనే ఈ పోటీ మరీ ఎక్కువ. మరి ఈ రేసులో ఎవరెవరున్నారో చూడండి. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు, అందరి దారి అదే అయిపోతుంది. అనుష్క శెట్టి గ్యాప్ తీసుకున్నా కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈమె చేస్తున్న ఘాటి త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు నయన్ అయితే పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. ఈ లిస్టులోకే సమంత చేరిపోయారు. మొన్న సిటాడెల్ సిరీస్తో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది. ఓవైపు యానిమల్, పుష్ప లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు చేస్తూనే మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక మందాన. ఇక కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ కోసం గ్లామర్ షో పంచుతూనే తనదైన లేడీ ఓరియంటెడ్ కథలను అస్సలు వదలట్లేదు. ఇక తమన్నా ఓదెల 2 అంటూ వచ్చేస్తున్నారు. వీళ్లంతా లేడీ ఓరియంటెడ్ క్వీన్ ముద్ర కోసం ట్రై చేస్తున్నారు.